హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎడ్యు ప్రోగ్రామింగ్. ఈ వీడియోలో మనం వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఈ వెబ్ డెవలప్మెంట్ చేయాలంటే మనకి ఏమేమి తెలిసి ఉండాలి, ఈ వెబ్ డెవలప్మెంట్లో మేజర్ పార్ట్స్ ఏంటి, అండ్ ఫైనల్గా ఫుల్ స్టాక్ డెవలపర్ అని ఎవరిని అంటారు అనే వాటి గురించి మనం నేర్చుకుందాం. ఓకే, సో వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? సో బిల్డింగ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ ఈజ్ కాల్డ్ వెబ్ డెవలప్మెంట్. ఈ వెబ్సైట్ని వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడాన్ని మనం వెబ్ డెవలప్మెంట్ అంటాం. ఓకే, సో జనరల్గా మనకు వెబ్సైట్ అంటే ఏంటి? వెబ్సైట్ అంటే సమ్ ఆర్గనైజేషన్ కానీ సమ్ పీపుల్ కానీ ఇన్ఫర్మేషన్ని ఒక దగ్గర గ్యాదర్ చేసి అది ఇంటర్నెట్లో అందరికీ యాక్సెస్ అయ్యేలాగా దాన్ని డిప్లాయ్ చేస్తారు, లేదంటే పబ్లిష్ చేస్తారు. సో దాన్ని మనం వెబ్సైట్ అంటాం. ఎగ్జాంపుల్కి వికీపీడియా అని తీసుకున్నాం అనుకో. సో ఈ వికీపీడియా వాళ్ళు ఏంటంటే ఈ వికీపీడియా అనే ఈ సైట్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని ఇలా మనకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎలాంటిదైనా కావచ్చు, టెక్స్ట్ అయినా కావచ్చు, ఇమేజ్ అయినా కావచ్చు, వీడియో అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీన్ని మనం జనరల్గా వెబ్సైట్ అంటాం. ఈ వెబ్సైట్లో ఈ మనం డిస్ప్లే చేసే ఇన్ఫర్మేషన్ బట్టి 2 టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే స్టాటిక్ వెబ్సైట్, ఇంకోటి ఏంటంటే డైనమిక్ వెబ్సైట్. స్టాటిక్ వెబ్సైట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ మనకు కనిపించే ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో మనం ఈ పేజ్కి ఎన్నిసార్లు వచ్చినా సరే ఈ ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ ఉంటుంది. సో ఇలాంటి వెబ్సైట్స్ని మనం ఏమంటామంటే స్టాటిక్ వెబ్సైట్స్. నువ్వు ఎన్నిసార్లు వచ్చినా సరే ఇన్ఫర్మేషన్ అనేది సేమ్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోడ్లోకి వెళ్ళి కోడ్లో చేంజెస్ చేస్తే ఆ చేంజెస్ అనేవి ఇక్కడ అప్లై అవుతాయి. బట్ జనరల్గా అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఇది చేంజ్ అవ్వదు, స్టాటిక్గానే ఉంటుంది. ఇంకొక టైప్ ఏంటంటే డైనమిక్ వెబ్సైట్స్. సో ఈ డైనమిక్ వెబ్సైట్స్ అంటే ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతుంది. సో వీటికి ఒక ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ తీసుకున్నట్టయితే, సో ఇక్కడ ఈ ఐఐటిది ఉంది కదా, సో దీంట్లో ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ డేటా అనేది కొంచెం ఇక్కడ ఏమవుతుంది, చేంజ్ అయిపోతుంది డైనమిక్గా. అండ్ ఇక్కడ మనం ఇక్కడ కింద డేటా ఉంది కదా, ఇక్కడ ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, సో మనం ఇక్కడ సెర్చ్ చేసే దాన్ని బట్టి ఇక్కడ డేటా అనేది చేంజ్ అయిపోతుంది డైనమిక్గా. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే డైనమిక్ వెబ్సైట్స్ అంటాం. మనం యూజర్ అంటే మనం ఇంటరాక్ట్ అవుతున్న కొద్ది వెబ్సైట్స్తోని సో దాంట్లో డేటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే, వెబ్ అప్లికేషన్స్ అంటే కూడా ఇక్కడ ఈ వెబ్సైట్ లానే మనం ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తాం. కాకపోతే దాంట్లో తేడా ఏంటంటే మనకు ఈ సైట్లో మనము యూజర్ ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ మనము ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వడం, ఆ వెబ్సైట్స్లో మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేకపోతే లాగిన్ అవుతాం కదా, మనం సైన్ అప్ లాగిన్ అవుతాం కదా, సో మనం అక్కడ ఏం చేస్తున్నామంటే వెబ్సైట్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నాం. సో అలాంటి వాటిని ఏమంటే వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈకామర్స్ అమెజాన్ ఉంది కదా, సో దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ ఇంటరాక్ట్ అవుతున్నాం ఇక్కడ ఈ సైట్స్తోని. సో ఇక్కడ మనకు డిఫరెంట్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ పాపులేట్ అవుతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది డైనమిక్గా వస్తుంది. సో మనం ఇక్కడ ఫిల్టర్ ఏదైనా చేంజ్ చేసుకుంటే మనకి డేటా అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మనం ఒక ఐటెం అనేది సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇక నా కార్ట్లో ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని యాడ్ టు కార్ట్ కొడితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ చూడండి డేటా అనేది ఇక్కడ చేంజ్ అయింది. అంటే ఇక్కడ కార్ట్లో ఒక ఐటెం అనేది యాడ్ అయింది. మనం ఇక్కడ ఏమవుతున్నాం, యూజర్ ఇక్కడ ఇంటరాక్ట్ అవుతున్నాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 ఐటమ్స్ సెలెక్ట్ చేస్తున్నాయి. నేను ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఐటమ్స్ క్లిక్ ఇస్తున్నా. ఇక్కడ అన్ని ఐటమ్స్ అనేవి సెలెక్ట్ అయ్యాయి. నేను మళ్ళీ డిస్సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ వెబ్సైట్స్తో ఇక్కడ ఇంటరాక్ట్ అవుతున్నా ఎక్కువగా. ప్రొసీడ్ టు పేమెంట్ అంటే పేమెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఏ టైప్ ఆఫ్ పేమెంట్ చేస్తున్నామని చెప్పి క్లిక్ ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఇక్కడ చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు మనం యూజ్ దిస్ పేమెంట్ మెథడ్ అని క్లిక్ ఇస్తే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది. సో ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అని కొడితే మనకి ఇక్కడ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఇక్కడ పే అండ్ డెలివరీ పెట్టా కాబట్టి డైరెక్ట్ పేమెంట్ అనేది అంటే ఈ ఆర్డర్ అనేది ప్లేస్ అయిపోతుంది. ఒకవేళ నేను నా కార్డ్ డీటెయిల్స్ కానీ లేదంటే యూపీఐ కానీ క్లిక్ ఇచ్చాను అనుకో, సో అదేం చేస్తుంది, పేమెంట్ పేజ్కి నన్ను రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఎక్కువగా రీడైరెక్ట్ అంటే యూజర్ అనేవాడు ఇంటరాక్ట్ అవుతున్నాడు వెబ్సైట్స్తో. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే వెబ్ అప్లికేషన్స్ అంటాం. ఓకే,
సో ఈ వెబ్ డెవలప్మెంట్ అంటే మనకి వెబ్సైట్స్ అనేది డిజైన్ చేయొచ్చు, ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి. సో రెండింటిలో కూడా మనం ఇన్ఫర్మేషన్ అనేది మనం అక్కడ ఏం చేస్తాం, డిస్ప్లే అయ్యేలాగా డిజైన్ చేస్తాం. బట్ మనకు అది యూజర్ ఇంటరాక్షన్స్, మనం ఎలాంటి డేటా డిస్ప్లే చేస్తున్నాం అని దాన్ని బేస్ చేసుకొని వెబ్సైట్ అండ్ వెబ్ అప్లికేషన్ అని అంటున్నాం అంతే. ఓకే. అండ్ ఈ వెబ్ డెవలప్మెంట్లో మేజర్గా 3 పార్ట్స్ ఉంటాయి. సో జనరల్గా అయితే 2 పార్ట్స్ అనుకోవచ్చు, ఎందుకంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఈ డేటాబేస్ ఉంది కదా. సో ఈ డేటాబేస్ అనేది బ్యాక్ ఎండ్తో ఎక్కువ, ఈ బ్యాక్ ఎండ్ ఈ డేటాబేస్ అనేవి ఎక్కువ కమ్యూనికేట్ అవుతాయి కాబట్టి ఇవి రెండింటిని ఒక పార్ట్ లాగా చెప్తారు. బట్ మేజర్గా ఇందులో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ డేటాబేసెస్ అనేవి ఉంటాయి. సో ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే మనం ఇక్కడ వెబ్సైట్లో ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ చూస్తున్నాం కదా. సో మనం ఏదైతే ఇక్కడ వెబ్సైట్లోకి వచ్చి చూస్తున్నామో దాన్ని డిజైన్ చేయడాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. సో ఇక్కడ ఏదైతే ఉంటుందో దాన్ని డిజైన్ చేయడాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం. ఓకే. ఇక్కడ మనం ఇక్కడ ఏదైతే చూస్తున్నామో అదే వెబ్సైట్ కదా, మళ్ళీ బ్యాక్ ఎండ్ ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ బ్యాక్ ఎండ్ ఏంటంటే సపోజ్ ఇక్కడ మనం ఇక్కడ కొన్ని ఆపరేషన్స్ చేస్తున్నాం కదా, ఆ ఆపరేషన్స్ అనేవి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. అలా జరగడానికి మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు ఒక అప్లికేషన్ అనేది రన్ అవుతుంది, దాన్ని మనం బ్యాక్ ఎండ్ అంటాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ అమెజాన్లోకి లాగిన్ అయ్యా. ఇక్కడ ఈ నెట్ఫ్లిక్స్ తీసుకుందాం. జనరల్గా అయితే మనం నెట్ఫ్లిక్స్లో ఏం చేస్తాం, మనం సైన్ అప్ అవుతాం. సైన్ అప్ అయినప్పుడు ఏంటి, మన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇస్తాం. యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఇక్కడ సైన్ ఇన్ అవుతున్నామో ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ ఇస్తేనే ఇది సైన్ ఇన్ అని చెప్పేసి లోపలికి మనకు సైన్ ఇన్ చేస్తుంది. ఒకవేళ మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకో, ఇక్కడ ఏమని చెప్తుంది, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అంటుంది. సో మనం ఇంతకుముందు ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఇది ఎక్కడ గుర్తుపెట్టుకుంటుంది, మన యూజర్ నేమ్ ఇచ్చాం, పాస్వర్డ్ ఇచ్చాం, అవి ఎక్కడ సేవ్ అవుతున్నాయి, అవి ఫ్రంట్ ఎండ్లో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ సేవ్ అవుతున్నాయా ఫ్రంట్ ఎండ్లో, అవి ఫ్రంట్ ఎండ్లో సేవ్ అవ్వవు. సో జనరల్గా మనకు ఫ్రంట్ ఎండ్లో మనం రాసిన కోడ్ అనేది మనం అంతా చూడొచ్చు, వేరే వాళ్ళు చూడొచ్చు. సో ఇక్కడ ఇవి ఏంటి, యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేవి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. సో అలాంటివి మనం ఫ్రంట్ ఎండ్లో ఉంచకూడదు. సో మరి ఎక్కడ ఇవి ఇన్ఫర్మేషన్ ఎక్కడ సేవ్ అవుతున్నాయి అండ్ అది కరెక్టా అని చెప్పేసి మనకి ఎవరు చెప్తున్నారు. సో దట్స్ వేర్ బ్యాక్ ఎండ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. సో ఈ బ్యాక్ ఎండ్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఏదైతే ఫ్రంట్ ఎండ్లో చూస్తున్నాం, వెబ్సైట్లో చూస్తున్నామో దాన్ని ఏమనుకున్నాం, ఫ్రంట్ ఎండ్ అనుకున్నాం. ఈ ఫ్రంట్ ఎండ్లో మనం ఇక్కడ సైన్ ఇన్ దగ్గర యూజర్ నేమ్, పాస్వర్డ్ అని ఇస్తున్నాం కదా, ఇక్కడ సైన్ ఇన్ అని క్లిక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకు బ్యాక్ ఎండ్ అనేది ఒక సర్వర్. అంటే మన ఫ్రంట్ ఎండ్ ఎలా డిజైన్ చేయడానికి కోడ్ రాస్తాం కదా, అలానే ఇక్కడ బ్యాక్ ఎండ్కి కూడా మనం కోడ్ రాస్తాం. ఆ కోడ్ రాసినప్పుడు ఇక్కడ కోడ్ రాస్తాం కదా. సో ఈ ఫ్రంట్ ఎండ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మనం ఎప్పుడైతే సైన్ ఇన్ అని క్లిక్ ఇచ్చామో ఈ ఫ్రంట్ ఎండ్ అనేది బ్యాక్ ఎండ్తో ఈ బ్యాక్ ఎండ్కి డేటా అనేది సెండ్ చేస్తుంది. ఈ బ్యాక్ ఎండ్కి డేటా సెండ్ చేస్తే ఈ బ్యాక్ ఎండ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన డేటా ఉంది కదా, యూజర్ నేమ్ ఉంటుంది, ఇక్కడ పాస్వర్డ్ ఉంది. ఇచ్చిన యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఉండాలి అంటే మనకు నార్మల్గా ఇంతకుముందు ఇచ్చాడు కదా, సో దాన్ని ఎక్కడ సేవ్ చేసుకుంటుందంటే మనకు డేటాబేస్ అనేది ఉంటుంది. ఈ డేటాబేస్ అంటే ఏంటంటే మనకు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో అలాంటివి, లేదంటే నార్మల్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అనే కాదు, యూజర్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రాజెక్ట్లో లేదంటే మన వెబ్సైట్లో ఎలాంటి డేటా అయితే ఉంటుందో ఆ డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి మనం డేటాబేస్ అనేది యూజ్ చేస్తాం. ఓన్లీ స్టోర్ చేసుకోవడానికి అని కాదు. సో బేసిక్గా మనం ఏదైనా క్రియేట్ చేసినా సరే, యూజర్ని అకౌంట్ క్రియేట్ చేసినా సరే, లేకపోతే అకౌంట్ డిలీట్ చేసినా సరే, లేదంటే అకౌంట్ డీటెయిల్స్ అప్డేట్ చేసినా సరే, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ డేటాబేస్లో ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ మనం ఎప్పుడైతే సైన్ అప్ అవుతామో, రిజిస్టర్ అవుతామో, ఈ యూజర్ నేమ్, పాస్వర్డ్ అండ్ ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో దాన్ని ఈ డేటాబేస్లో సేవ్ చేస్తుంది. ఫ్రంట్ ఎండ్ నుండి కాదు, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్తో ఇంటరాక్ట్ అయినప్పుడు బ్యాక్ ఎండ్ ఈ డేటాబేస్లో ఆ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి పెడుతుంది. ఓకే. స్టోర్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడైతే మనకి ఇక్కడ సైన్ ఇన్ దగ్గర మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తామో ఈ ఫ్రంట్ ఎండ్ అనేది బ్యాక్ ఎండ్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఇంటరాక్ట్ అయినప్పుడు బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి ఓకే ఈ యూజర్ నేమ్, ఈ పాస్వర్డ్ అనేది ఈ డేటాబేస్లో ఉందా, ఒకవేళ ఉంటే మనం సక్సెస్ఫుల్గా ఈ బ్యాక్ ఎండ్ ఏం చేస్తుంది, ఫ్రంట్ ఎండ్కి
ఒక రెస్పాన్స్ లాగిస్తుంది, ఓకే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు ఆ పర్సన్ని లాగిన్ చేయొచ్చు అని చెప్పేసి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ అనేది లేకపోతే మిస్ మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు రెస్పాన్స్ ఏమని వస్తుంది, లేదు అని చెప్పేసి రెస్పాన్స్ వస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇది చూపిస్తుంది. ఒకవేళ రెస్పాన్స్ అనేది నెగిటివ్ వచ్చింది అనుకో, అప్పుడు ఏం చేస్తున్నాం, ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని చెప్పేస్తున్నాం. ఒకవేళ సక్సెస్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ మ్యాచ్ అయింది అనుకో, మనం డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్లోకి లాగిన్ అయిపోతాం, అప్పుడు మనం మూవీస్ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేట్ అవుతున్నాయి అనుకుంటున్నాం కదా. సో ఇవి ఎలా కమ్యూనికేట్ అవుతాయి, ఫ్రంట్ ఎండ్ డైరెక్ట్ బ్యాక్ ఎండ్తో కమ్యూనికేట్ అవుతుంది కదా. సో ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేట్ అయ్యేలాగా మధ్యలో ఏపీఐస్ అనేవి ఉంటాయి, ఏపీఐస్. సో ఈ ఏపీఐస్ అనేవి ఏం చేస్తాయంటే, ఈ బ్యాక్ ఎండ్ అనేవాడు ఇక్కడ లాజిక్ ఉంటుంది, మనకు బిజినెస్ లాజిక్ అనేది ఉంటుంది. సో ఒక్కొక్క లాజిక్కి ఒక్కొక్క ఏపీఐ అనేది ఎక్స్పోజ్ చేస్తారు. అంటే సపోజ్ ఇక్కడ లాగిన్ అనేది ఉంది కదా, మనం ఇక్కడ లాగిన్ చేస్తున్నాం కదా. సో ఈ లాగిన్కి ఒక లాజిక్ ఉంటుంది. సపోజ్ మనం ఫంక్షన్స్కి ఒక్కొక్క పర్టికులర్ టాస్క్కి ఒక్కొక్క ఫంక్షన్ రాసుకుంటాం కదా. సో అలానే అనుకోండి, ఇది ఒక ఫంక్షన్ ఉంది అనుకో, ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఒక ఏపీఐ లాగా ఒక ఏపీఐ ఎక్స్పోజ్ చేస్తాం అన్నట్టు. దీనికి ఒక నేమ్ ఇస్తాం. ఈ నేమ్ ఇస్తే ఈ నేమ్ని మనం ఫ్రంట్ ఎండ్ నుండి కాల్ చేయాలి విత్ డేటా, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇక్కడ కాల్ చేస్తే ఈ ఏపీఐ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. అంటే ఈ ఏపీఐ హిట్ అయినప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో దాంట్లో లాజిక్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి మనకు దీని నుండి మళ్ళీ రెస్పాన్స్ అనేది వస్తుంది ఫ్రంట్ ఎండ్కి. సో ఇక్కడ దీన్ని మనం రియల్ వరల్డ్ సినారియో కంపేర్ చేసుకుంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం రెస్టారెంట్కి వెళ్తాం కదా. సో మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఐటమ్స్ కనిపిస్తాయి. ఐటమ్స్ కనిపిస్తే మనం ఏం చేస్తాం, అందులో మనం ఐటమ్స్ అనేవి ఆర్డర్ చేస్తాం. సపోజ్ బిర్యానీ ఆర్డర్ చేసాం మనకు. సో మనం బిర్యానీ ఆర్డర్ చేస్తే మనం ఇక్కడ వెయిటర్ అనే వాళ్ళు ఉంటారు. మనం ఆ వెయిటర్కి చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, బిర్యానీ తీసుకొస్తారు. వాళ్ళు బిర్యానీ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు. కాకపోతే మనకు బిర్యానీ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఈ ఫ్రంట్ ఎండ్ అంటే, ఇక్కడ మనం రెస్టారెంట్లో వెళ్ళి కూర్చుంటాం కదా. సో ఆ రెస్టారెంట్ ప్లేస్ అనేది ఫ్రంట్ ఎండ్. మనకు అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు అక్కడ తెలుస్తుంది. మనం ఏదో ఒకటి ఆర్డర్ ఇస్తాం. ఆర్డర్ ఇచ్చినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది అంటే, మనకు వంట రూమ్లో ఏమవుతుంది, మనం బిర్యానీ ఆర్డర్ ఇస్తే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, బిర్యానీ అనేది ప్రిపేర్ చేసి మనకు పంపిస్తారు. ఇక్కడ ఈ వంట రూమ్ అనేది బ్యాక్ ఎండ్ అనుకో. ఇక్కడ మనకు ఎవరికైతే మనం ఆర్డర్ ఇస్తామో, ఇక్కడ సర్వర్స్ ఉంటారు కదా, ఆ సర్వర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఏపీఐస్ లాగా వర్క్ చేస్తారు. సో ఫ్రంట్ ఎండ్ అనేది ఏం చేస్తుందంటే, ఈ ఏపీఐతో ఇంటరాక్ట్ అవి, అంటే ఏపీఐకి చెప్తుంది, మనం ఏపీఐ కాల్ చేస్తాం. ఆ కాల్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఏపీఐ ఏం చేస్తుంది, దానికి పర్టికులర్గా ఏదైతే లాజిక్ ఉందో ఆ లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు రెస్పాన్స్ అనేది ఫ్రంట్ ఎండ్కి ఇస్తుంది. ఓకే, సో ఇది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ ఇంతకుముందు మనం డేటా స్టోర్ చేసుకోవడానికి డేటాబేసెస్. సో ఇవి మనకు వెబ్ అప్లికేషన్లో లేకపోతే వెబ్సైట్స్లో మేజర్ పార్ట్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ ఉంది, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డిజైన్ చేయడానికి మనకి ఏమేమి స్కిల్స్ కావాలో చూద్దాం. సో ఫస్ట్ ఫ్రంట్ ఎండ్లో మెయిన్గా HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ అనేవి మెయిన్ అన్నమాట. ఇవి బేసిక్ అంటే ఫండమెంటల్స్ అన్నమాట మనం వెబ్సైట్ డిజైన్ చేయడానికి. సో ఈ HTML అనేది ఏంటంటే, మనకు ఇక్కడ వెబ్సైట్ అంటే ఏంటి, జనరల్గా మనం ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే చేయడం కదా. సో ఈ HTML ఏం చేస్తుందంటే, మనకి ఇన్ఫర్మేషన్ని అక్కడ డిస్ప్లే చేయడానికి మనం ఇక్కడ HTML యూజ్ చేసి కోడ్ రాస్తాం. సో అది అక్కడ మన వెబ్ పేజ్లో మనకు ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ పాపులేట్ అవుతుంది. ఓకే, సో ఇది స్కెలిటన్ లాగా అన్నమాట, ఇన్ఫర్మేషన్ స్కెలిటన్ లాగా. ఈ CSS ఏం చేస్తుందంటే, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, ఇన్ఫర్మేషన్ అంటే టెక్స్ట్ కావచ్చు, ఇమేజ్ కావచ్చు, వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, వాటికి ఏం చేస్తుందంటే ఇది సమ్ బ్యూటిఫికేషన్ లాగా చేస్తుంది అన్నమాట. సో ఇమేజెస్ అనేవి లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ ఉండాలి అండ్ దానికి స్కెచెస్ లాగా కలర్స్ వేస్తుంది అన్నమాట, బ్యూటిఫికేషన్ అనేది. అండ్ ఇక్కడ ఈ HTML, CSS బేస్ ఇవి రెండు యూజ్ చేసి మనం స్టాటిక్ వెబ్సైట్స్ మాత్రమే బిల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు స్కెలిటన్ ఇన్ఫర్మేషన్ అనేది మనం HTMLతో డిజైన్ చేస్తాం. ఈ CSS యూజ్ చేసి మనం అది పొజిషన్ సెట్ చేస్తాం అండ్ వాటికి కలర్స్ అనేవి వేస్తాం.
కాకపోతే మనకు డైనమిక్ డేటా అనేది వీటితో పాసిబుల్ అవ్వదు. సో డేటాని మనం ఇన్ఫర్మేషన్ని డైనమిక్గా మనం డిస్ప్లే చేయాలి అంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. ఇవి హెచ్టిఎంఎల్ అనేది ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లానే కొన్ని సింటాక్సెస్ అనేవి ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని వాటిని ఏమంటారంటే ఎలిమెంట్స్ అంటాం. సో ఆ ఎలిమెంట్స్ని మనము బేస్ చేసుకొని మనం ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తాం. సో ఈ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే అక్కడ మనం హెచ్టిఎంఎల్లో డిస్ప్లే చేసే ఇన్ఫర్మేషన్ ఉంది కదా, సో దాన్ని డైనమిక్గా డేటా మనకు డిస్ప్లే అయ్యేలాగా జావా స్క్రిప్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇవి బేసిక్. ఇవి నేర్చుకున్న తర్వాత మనకేంటంటే ఈ జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని ఈ రియాక్ట్ అండ్ యాంగులర్ అనే ఫ్రేమ్ వర్క్స్ అనేవి వచ్చాయన్నమాట. ఈ రియాక్ట్ అనేది లైబ్రరీ, ఈ యాంగులర్ అనేది ఫ్రేమ్ వర్క్. ఇవి జావా స్క్రిప్ట్ బేస్ చేసుకునే వర్క్ అవుతాయి. సో మనం ఈ రియాక్ట్ యాంగులర్ ఇవి యూజ్ చేయకుండా కూడా మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకునే మనము వెబ్సైట్స్ అనేవి, అడ్వాన్స్ వెబ్సైట్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్లో ఏంటంటే మనం కోడ్ అనేది ఎలా ఉంటుందంటే కొంచెం డెప్త్గా ఉంటుంది అన్నమాట. సో మన చిన్న చిన్న డేటా చిన్న చిన్న డేటా మనం పాపులేట్ చేయాలన్నా సరే మనం కొంచెం పెద్ద కోడ్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో దాన్ని ఈ రియాక్ట్ వాళ్ళు ఏం చేశారంటే, ఈ రియాక్ట్ ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు. సో వీళ్ళు ఏం చేశారంటే, ఓకే మనం కొన్ని ఫీచర్స్ ఉంటాయి, ఆ ఫీచర్స్ అనేవి మనం డెవలప్ చేయాలంటే జావా స్క్రిప్ట్లో లాంగ్ కోడ్ రాయాలి, లెంతీ కోడ్ రాయాలి. దాన్ని సింప్లిఫై చేద్దామని చెప్పేసి ఈ రియాక్ట్ అనే ఈ లైబ్రరీ అనేది వాళ్ళు డెవలప్ చేశారు. సో ఇక్కడ ఏంటంటే సపోజ్ ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎట్లా అంటే, సపోజ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఒక బర్గర్ కావాలనుకో. సో జావా స్క్రిప్ట్లో మనం ఏం చేస్తామంటే మనమే బర్గర్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి అంత లిస్ట్ అంతా రాసుకొని దానికి అంత కోడ్ రాసి మనమే ప్రిపేర్ చేసుకొని మనకు అప్పుడు బర్గర్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ రియాక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే, సో దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది డెవలపర్ అనేది పట్టించుకోడు. జస్ట్ ఏంటంటే నాకు బర్గర్ కావాలని చెప్పేసి చెప్తాడు. అప్పుడు ఏం చేస్తుంది ఈ రియాక్ట్ అనేది బిహైండ్ ద సీన్స్ ఈ జావా స్క్రిప్ట్ కోడే వాడతారు. ఎలా బర్గర్ ప్రిపేర్ చేస్తారు అనేది ఈ జావా స్క్రిప్ట్ కోడ్ చేసి యూజ్ చేసే మనకు అదంతా డెవలప్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం రియాక్ట్ యూజ్ చేసి మన కోడ్ అంతా రాయం, బిహైండ్ ద సీన్స్ అదంతా జరిగిపోతుంది. ఈ రియాక్ట్ అనేది ఏం చేస్తుందంటే మన కోడ్ని సింప్లిఫై చేస్తుంది అనమాట. మనం జస్ట్ చెప్తాం ఇక్కడ కోడ్లో మాకు ఇది కావాలి అని చెప్పేస్తే అది బిహైండ్ ద సీన్స్ జావా స్క్రిప్ట్ అంతా రన్ చేసి మనకు కావాల్సినంత డిస్ప్లే చేస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత ఈ లైబ్రరీస్ నేర్చుకుంటే ఏమవుతుందంటే మన డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో చాలా థింగ్స్ ఏంటంటే మనం అన్నిటికీ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. మనకు ఆల్రెడీ ఈ రియాక్ట్ అండ్ యాంగులర్ అనేది ర్యాపర్స్ లాగా వర్క్ చేస్తాయి. సో డెవలప్మెంట్ ఈజీ అవ్వడం కోసం ఈ రియాక్ట్, యాంగులర్ ఇవే కాదు ఇంకా వేరే లైబ్రరీస్ కూడా ఉన్నాయి. బట్ ఇవేంటంటే ఎక్కువగా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న లైబ్రరీస్ అన్నమాట ఇది. ఓకే, ఇది ఫ్రంట్ ఎండ్ కోసం అని చెప్పేసి. సో బ్యాక్ ఎండ్ కోసం అని చెప్పేసి మళ్ళీ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఒకవేళ మీరు ఫ్రంట్ ఎండ్కి మనం ఎట్లాగో జావా స్క్రిప్ట్ అని నేర్చుకుంటారు కదా, సో మళ్ళీ బ్యాక్ ఎండ్లో కూడా జావా స్క్రిప్టే నేను యూజ్ చేయాలి అని అనుకుంటే నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ ఇవి రెండు యూజ్ చేసి మనం బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ జేఎస్ అని చెప్పేసి ఇది కూడా జావా స్క్రిప్ట్ లానే ఉంటుంది అనమాట. అంటే ఇవి జావా స్క్రిప్ట్ బేస్ చేసుకొని ఇవి బిల్డ్ అయ్యాయి అన్నమాట. సో జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తామంటే మనం నోడ్ జేఎస్, ఎక్స్ప్రెస్ అండ్ నెక్స్ట్ జేఎస్ ఇవి యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు పైథాన్ ఆల్రెడీ మీరు పైథాన్ ఫెమిలియర్గా ఉన్నారంటే పైథాన్కి సంబంధించిన ఈ లైబ్రరీస్, ఫ్రేమ్వర్క్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఫాస్ట్ ఏపీఐ అని చెప్పేసి లేదంటే జాంగో అని చెప్పేసి మీరు ఒకవేళ మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటే దానికి రిలేటెడ్గా ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి, అవి నేర్చుకోవచ్చు. ఒకవేళ మీరు జావాతో కంఫర్టబుల్గా ఉన్నారనుకో, సో జావా బేస్ చేసుకుని స్ప్రింగ్ బూట్ అనేది ఉంటుంది. సో ఇది నేర్చుకోవచ్చు మీరు. పైథాన్ కంఫర్టబుల్గా ఉంటే ఫాస్ట్ ఏపీఐ కానీ జాంగో కానీ సో ఇలాంటివి మీరు నేర్చుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఎండ్లో అన్నీ నేర్చుకోకూడదు, ఏదో ఒకటి చూజ్ చేసుకొని ఒకటి పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే వేరేది నేర్చుకోండి. బట్ అన్నీ నేర్చుకుంటూ పోవడం కంటే ఏదో ఒకటి తీసుకొని దాంట్లో మాస్టర్ అవ్వడం బెటర్ బిగినర్గా అయితే. ఓకే, అండ్ ఈ డేటాబేసెస్ అనేవి మనము బ్యాక్ ఎండ్తో ప్యారలల్గా నేర్చుకుంటాం అనమాట. ప్యారలల్గా అంటే బ్యాక్ ఎండ్తో మనం డీబీ ఇంటరాక్ట్ అవుతాం కాబట్టి సో ఈ బ్యాక్ ఎండ్ కిందకి వచ్చేస్తుంది ఈ డేటాబేస్ కూడా. సో ఈ డేటాబేస్లో 2 టైప్స్ ఉంటాయి మెయిన్గా. ఒకటి ఏంటంటే సీక్వెల్ డేటాబేసెస్, ఇంకోటి ఏంటంటే నాన్ సీక్వెల్ డేటాబేసెస్.
ఈ సీక్వెల్ డేటాబేసెస్లో అంటే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ డేటాబేస్లో స్టోర్ చేస్తాం, వాటి టైప్స్ ఏంటి అనేవి మనకు ముందే ప్రాపర్గా తెలిస్తే మనం ఎస్క్యూఎల్ ఈ సీక్వెల్ డేటాబేసెస్ యూజ్ చేస్తాం. MySQL, పోస్ట్గ్రెస్ ఉన్నాయి కదా, ఇవి యూజ్ చేస్తాం. లేదు అంటే నాకు ముందేది లేదు, నేను ఎలాంటి డేటాను స్టోర్ చేస్తాను అని మీకు ముందేది లేకపోతే మనం మాంగో అంటే నో సీక్వెల్ డేటాబేసెస్ యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో మనం పాపులర్గా యూజ్ చేసేది ఏంటంటే MongoDB. సో నా సజెషన్ ఏంటంటే రెండు తెలిసి ఉండాలి, బట్ మీ ప్రాజెక్ట్ని బట్టి మీరు ఏదో ఒక దాంట్లో డెప్త్గా నేర్చుకోండి, బట్ రెండింటిపైన ఐడియా ఉంటే బెటర్. ఓకే, అండ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒకవేళ మీరు బిగినర్గా స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి, సో నా సజెషన్ ఏంటంటే ఏదన్నా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏంటంటే కాన్సెప్ట్స్ అనేవి మనకు క్లియర్ అవుతాయి. తర్వాత మనం వేరే వెబ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఈజీగా నేర్చుకోవచ్చు. సో మీరు ఫ్రంట్ ఎండ్తో స్టార్ట్ చేయండి. ఫ్రంట్ ఎండ్తో HTML, CSS, HTML, CSS అనేవి ఏంటంటే మనం అన్ని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అందులో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కొన్ని ట్యాగ్స్ ఉంటాయి, బేసిక్ ట్యాగ్స్ ఎలా యూజ్ చేయాలని చెప్తే సరిపోతుంది. మనం బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనం ఏ ట్యాగ్ యూజ్ చేయాలి అండ్ దానికి సింటాక్స్ ఏంటనేది మనం నెట్లో కొట్టి చూసుకోవచ్చు. బట్ ఇవి బేసిక్ తెలిసి ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ జావా స్క్రిప్ట్ ఉంది కదా, జావా స్క్రిప్ట్ అనేది డెప్త్గా తెలిసి ఉండాలి. అంటే బిహైండ్ ద సీన్స్ ఏమవుతుంది, మన కోడ్ రాసినప్పుడు ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు సింటాక్స్ ఈజీగానే ఉంటుంది, బట్ బిహైండ్ ద సీన్స్ ఏమవుతుంది అనేది మనకు తెలియదు. సో మనం అది అర్థం చేసుకుందాం అనుకో, దానికి సంబంధించిన ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్స్ ఉంటాయి కదా, యాంగులర్ కానీ, రియాక్ట్ కానీ, నోడ్ కానీ. సో మోస్ట్లీ జావా స్క్రిప్ట్ డెప్త్గా అర్థమైపోతే మనము వీటికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. ఒకవేళ మీరు ఇదే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకుంటున్నారు అనుకుంటే జావా స్క్రిప్ట్ మాత్రం డెప్త్గా నేర్చుకోండి. ఏదో పైన కాకుండా డెప్త్గా నేర్చుకోండి. అప్పుడు మనకు నెక్స్ట్ ఈ లైబ్రరీస్ అనేవి ఈజీ అయిపోతాయి. ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న తర్వాత బ్యాక్ ఎండ్కి మాత్రం ఒక పక్కా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాతనే దానికి తగ్గట్టు ఫ్రేమ్ వర్క్స్ ఏముంటాయో అవి పిక్ చేసుకోండి. ఏదర్ జావా రిలేటెడా, పైథాన్ రిలేటెడా, ఇంకా జావా స్క్రిప్ట్ రిలేటెడా, ఇవి కాకుండా ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. సో ఏదో ఒకటి పిక్ చేసుకోండి. మీరు నేర్చుకునేటప్పుడు ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతనే వేరేవి టచ్ చేయండి. ఓకే, అండ్ డేటాబేసెస్ ఇవి MySQL, పోస్ట్గ్రెస్, ఇందులో ఏదో ఒకటి తెలిసినా పర్లేదు. కాకపోతే సీక్వెల్ డేటా ఒకటి, నో సీక్వెల్ డేటాబేస్ ఒకటి, రెండు తెలిసి ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఎవరంటే జనరల్గా కొంతమంది ఏంటంటే ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటారు, ఓన్లీ ఫ్రంట్ ఎండ్. కొంతమంది ఏంటంటే బ్యాక్ ఎండ్ నేర్చుకుంటారు. బ్యాక్ ఎండ్ అంటే బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్, ఇవి నేర్చుకుంటారు. సో ఈ ఫ్రంట్ ఎండ్ నేర్చుకునే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అంటారు, బ్యాక్ ఎండ్ నేర్చుకునే వాళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్ అంటారు. సో ఈ ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ప్లస్ డేటాబేస్, బ్యాక్ ఎండ్, ఇవి రెండు నేర్చుకుని వాటిపైన అలాంటి ప్రాజెక్ట్స్ చేసే వాళ్ళని ఏమంటారంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అంటారు. సో ప్రజెంట్ అయితే అంటే ఈ డెవలప్మెంట్ సైడ్లో ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎక్కువగా ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ శాలరీస్తో కానీ. సో ఫుల్ స్టాక్ డెవలపర్కి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఈ మధ్య క్లౌడ్ అనేది బాగా ట్రెండింగ్ అయిపోయింది కాబట్టి సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్లో క్లౌడ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్లౌడ్ అనేది ఒక ఓషన్ లాగా. సో అన్నీ కాకుండా బేసిక్ సర్వీసెస్ అనేవి ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లీస్ట్. ఓకే, సో ఇది మన వెబ్ డెవలప్మెంట్ గురించి. మనము వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి తెలుసుకున్నాం, వెబ్సైట్స్లో టైప్స్ ఎలా ఉంటాయని చెప్పుకున్నాం, వెబ్ అప్లికేషన్స్ అండ్ అవి బిల్డ్ చేయాలంటే ఏం లాంగ్వేజెస్ అనేవి మనకు తెలిసి ఉండాలి అనే వాటి గురించి నేర్చుకున్నాం. ఇది జస్ట్ వెబ్ అప్లికేషన్ గురించి. అండ్ ఫర్దర్గా వీటికి ఇక్కడ మనం మెన్షన్ చేసిన ఇవి ఉన్నాయి కదా ఈ స్కిల్స్ అనేవి. సో నెక్స్ట్ రియాక్ట్ పైన, నోడ్ పైన, బేసిక్ జావా స్క్రిప్ట్ పైన, వీటిపైన మేము వీడియోస్ అనేవి చేస్తున్నాం అన్నమాట. సో ఒకవేళ అవి నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఓకే, యా, we will see you next video. Happy coding.